హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఇప్పుడు మీరు చూస్తున్న మామిడి పండు పేరు హిమాయత్ ఫ్రెండ్స్. హిమాయత్ అంటారు, హిమాయుద్దీన్ అంటారు, హిమా పసంద్ అంటారు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇది ఒక్కొక్క ఫ్రూట్ వచ్చి మినిమం 400 నుంచి 700 గ్రామ్స్ మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడు ఇది ఫుల్గా అంటే మంచి క్వాలిటీతో ఉన్నట్టు. మినిమం 400 అబోవ్ ఉండాలి. ఫ్రూట్ వచ్చి మ్యాక్సిమం 700-750 వరకు వెళ్తుంది. 750 గ్రామ్స్ వరకు వెళ్తుంది. కొన్ని ఏరియాలో అయితే 1 kg వరకు వెళ్తే అవి మరీ టూ టాపు. యావరేజ్కి చెప్తున్నాం ఫ్రెండ్స్ మీకు. ఇది హిమా పసంద్ అంటారు. చూద్దాం ఫ్రెండ్స్ ఇది రివ్యూ ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది. ఇది ఫుల్ వైట్ కలర్లో ఉంది. ఫ్లేవర్ అయితే అంత మిగిలిన వాటితో కలిస్తే అంత సూపర్ అయితే కాదు ఫ్రెండ్స్, పర్వాలేదు. అంటే మరీ తీసేసే ఫ్లేవర్ కాదు, మరీ సూపర్ కాదు ఫ్రెండ్స్, యావరేజ్ ఫ్లేవర్ ఇది మామిడి పండులో. ఈ స్మెల్ వచ్చి అంత సూపర్గా అయితే ఏం లేదు ఫ్రెండ్స్. స్మెల్ వచ్చి పర్వాలేదు. ఇది మిగిలిన వెరైటీస్ కంపేర్ చేసుకుంటే కనుక ఇది సూపర్ అయితే కాదు, మరీ తీసేసే విధంగా కాదు. స్మెల్ వచ్చి పర్వాలేదు, బాగానే ఉంది. చూద్దాం ఫ్రెండ్స్ కటింగ్ చేసి. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం కట్ చేసాము. మొత్తం ఎక్కువ వైట్ కలర్లో ఉంది ఫ్రెండ్స్. వైట్ అండ్ మేజర్ వచ్చి వైట్ ఉంది, లైట్గా గోల్డ్ కలర్ ఉంది. ఇది ఎల్లో కూడా కాదు, లైట్ గోల్డ్ కలర్లో ఉంది. చూడండి ఫ్రెండ్స్, టేస్ట్ చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడే టేస్ట్ చూసాము, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది మామిడి పండు వచ్చి చాలా బాగుంది. ఇది వేరే మామిడి పండ్లతో కూడా మనం తొందరగా కంపేర్ చేయలేము. ఇది చాలా డిఫరెంట్, యూనిక్ అన్నమాట. మామిడి పళ్ళలో ఈ ఫ్లేవర్ కానీ, ఈ టేస్ట్ కానీ అసలు మనకి వేరే మామిడి పళ్ళతో కంపేర్ చేయలేము ఫ్రెండ్స్. చాలా బాగుంది, చాలా స్మూత్గా ఉంది. ఇండైరెక్ట్గా మనకి ఐస్ క్రీమ్కి దగ్గరగా ఉంది ఫ్రెండ్స్. మనం తినేటప్పుడు కూడా, మనం కాయని తింటున్నప్పుడు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్. అంత బాగుంది కాయ హిమాయత్ అనేది. కంపల్సరీగా టేస్ట్ చూడండి ఫ్రెండ్స్, ఈ సంవత్సరం చూడని వాళ్ళు ఉంటే. చాలా బాగుంది. ప్లస్ దీనికున్న ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, మనం ఈ చిన్నగా ముక్కలు కట్ చేసుకుని మన వెనిలా ఐస్ క్రీమ్లో కలుపుకొని తినొచ్చు ఫ్రెండ్స్. ఇంకా సూపర్గా ఉంటుంది. ఇలా వెనిలా ఐస్ క్రీమ్లో కలుపుకొని తింటే ఈ మామిడి పండుకి టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఒకసారి ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే